ఇద్దరు దొమ్మి చేసుకుంటే కేసు పెడతారు. కానీ ఈ దొమ్మిలు లేకపోతే ఇంకొకటి ఇట్లాంటి వాటి మీద కేసులు పెట్టాల్సినటువంటి వ్యవస్థలే, అంటే చట్టాలు చేయాల్సిన వ్యవస్థల్లోనే ఇప్పుడు చట్టసభల ప్రజాప్రతినిధులే కొట్టుకున్నారు. నిన్న పార్లమెంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకళ్ళకొకళ్ళకి తోపులాట జరిగింది. ఇద్దరు భారతీయ జనతా పార్టీ ఎంపీలు హాస్పిటలైజ్ అయ్యారు. మొన్న అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూతో కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తే నిన్న తమ ఎంపీల మీద దాడి స్వయంగా రాహుల్ గాంధీ చేశారంటూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు హడావిడి చేశారు. ఫైనల్గా మా ఖర్గేకి కూడా మోకాలికి గాయమైందని చెప్పి మరో పక్కన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్. అందరూ కలిసి కొట్టుకున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు, తోసుకున్నారు. మామూలు రోజుల్లో అయితే దాన్ని దొమ్మి కేసు కిందనో లేకపోతే కనుక న్యూసెన్స్ కేసు కిందనో పెడతారు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు. పార్లమెంట్ సభ్యులను ఎంక్వైరీ చేసే సీను పోలీసులకు ఉంటుందా? అది కూడా పార్లమెంటు ముందు జరిగినటువంటి దాని మీద చూడాల్సి ఉంది.